సార్ పీసీఓడి గురించి చెప్పారా? సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటారు. ఈ మధ్య కాలంలో ఉమెన్ లో మనం చూస్తున్న అబ్నార్మాలిటీస్ లో అంటే హెల్త్ కండిషన్స్ లో పీసీఓడి అనేది కూడా విపరీతంగా పెరిగింది. సో దీనికి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, హార్మోనల్ చేంజెస్ రావడము, లేదా వాళ్ళకు అన్వాంటెడ్ హెయిర్ రావడము, పింపుల్స్, యాక్నే. సో ఎవరికైతే పీసీఓడి ఉందో వాళ్ళకు డార్క్ నెక్ కూడా ఉంటుంది. అంటే ఈ నెక్ డార్క్ అవుతుంది ఉమెన్ లో అంటే వాళ్ళకి పీసీఓడి ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేజర్ గా పీసీఓడి ఉండే వాళ్ళలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ లో మేజర్ ప్రాబ్లం వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి అనేది నెగ్లెక్ట్ చేస్తే పీసీఓఎస్ ఇంకా కొంచెం పీసీఓఎస్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. పీసీఓడి డైట్ తో క్యూర్ చేయొచ్చా సార్? పీసీఓడిని 100% డైట్ తో క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే పీసీఓడి అనేది హార్మోనల్ డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్. అది దీనికి కారణం ఏంటంటే పీసీఓడిలో మేజర్ రీజన్ వచ్చి వెయిట్ గెయిన్ ఒకటైతే, రెండోది ఇన్సులిన్ రెసిస్టెన్స్. పీసీఓడిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రివర్స్ చేయగలిగితే పీసీఓడిని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. సో మాకు వస్తున్న ఎక్కువ మంది క్లయింట్స్ లో ఈ పీసీఓడి క్లయింట్స్ ఉన్నారు. విత్ ఇన్ 4 months లో ఇర్రెగ్యులర్ పీరియడ్ సర్కిల్ ని కరెక్ట్ చేసుకోవడం కావచ్చు, లేదంటే ప్లస్ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ని ఇందాక చెప్పాను కదా, పీసీఓడిలో మేజర్ గా హెయిర్ ఫాల్, యాక్నే, పింపుల్స్, తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత కాళ్ళు చేతులలో తిమ్మిర్లు రావడము, లేదా వాళ్ళకు విపరీతమైన ఇరిటేషన్ ఉండడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉండడం, ఇవన్నీ పీసీఓడిలో కనపడతాయి. సో పీసీఓడిని రివర్స్ చేయడంతో పాటు ఈ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా విత్ ఇన్ 90 days to 120 days లోపల రివర్స్ చేసుకోవచ్చు. అట్లా నా దగ్గర మోర్ దాన్ 1000 క్లయింట్స్ ఇప్పుడు పీసీఓడి రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో 100% డైట్ తోనే పీసీఓడి అవుతుంది, మందులతో పీసీఓడి రివర్స్ అనేది జరగదు. పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ పాటించాలి సార్? సో పీసీఓడి ఉండే వాళ్ళు అందరికి సేమ్ డైట్ ఉండదు, ఎందుకంటే పీసీఓడి ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. సో పీసీఓడిలో దేర్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. నేను చెప్పిన ఇప్పుడు సిమ్టమ్స్లో ఎక్కువ భాగము అంటే 2-3 సిమ్టమ్సే ఉంటాయి, కానీ పీసీఓడి విపరీతంగా ఉంటుంది. అంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు అబ్డామినల్ స్కాన్లో వాళ్ళకు పీసీఓడి అని తెలుస్తుంది, లేదా వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని తెలుస్తుంది. సో ఈ పీసీఓడి అనే వాళ్ళు ప్రాపర్గా తీసుకోవాల్సిన డైట్లో ఏంటంటే మీల్స్ స్కిప్ చేయకూడదు, మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ తీసుకోకూడదు, అండ్ వాళ్ళు ప్రాపర్గా ఒక 30 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయడము, యోగా, మెడిటేషన్ బాగా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ ని రిలీవ్ చేసుకోవడానికి కావాల్సిన మెథడ్స్ ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. అండ్ డైట్ విషయానికి వస్తే హై ఫైబర్, హై ప్రోటీన్, హై అంటే గుడ్ ఫ్యాట్స్, ఎస్పెషల్లీ బ్యాడ్ ఫ్యాట్స్ కాకుండా గుడ్ ఫ్యాట్స్, ఒమేగా ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పీసీఓడి రివర్స్ చేసుకోవచ్చు. ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి అసలు పీసీఓడి ఉండే వాళ్ళు ఒక డైటీషియన్ ని, న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు మీ బాడీ అసెస్మెంట్ చేస్తారు. అంటే అసలు మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉండే బ్లడ్ రిపోర్ట్స్ ఏంటి, దాంట్లో ఉండే అబ్నార్మాలిటీస్ ఏంటి, అండ్ మీకు ఉండే కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ఎంతకాలం నుంచి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, ఆ ఫేస్ చేస్తున్న దాంట్లో మీరు ఏమేమి చేశారు. చాలా మంది పీసీఓడి ఉండే వాళ్ళు హార్మోనల్ పిల్స్ వాడింటారు. సో దానివల్ల వాళ్ళకు పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పటికీ మిగతా కాంప్లికేషన్స్ అట్లాగే ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఒక కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ మీల్ ప్లాన్ కూడా మళ్ళీ మార్చాల్సి ఉంటుంది. అంటే ఒకే రకమైన మీల్ ప్లాన్ కంటిన్యూగా 3 months 4 months యూజ్ చేయకూడదు. మీల్ ప్లాన్స్ అనేవి మారుతుండాలి. అంటే మన ఫుడ్ లో కూడా ఎప్పటికప్పుడు చేంజెస్ జరగాలి. అందుకని ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లో, వాళ్ళ యొక్క అండర్ విజన్ లో మనం చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ దాన్ని ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మళ్ళీ ఈ పీసీఓడి లాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేర్చుకుంటారు. మా క్లయింట్స్ అందుకే చాలా మంది 2 years 3 years అయినా వాళ్ళు పీసీఓడితో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ 2-3 years అయినప్పటికీ కూడా వాళ్ళు అట్లాగే వాళ్ళ వెయిట్ కానీ, హెల్త్ కండిషన్ కానీ, లేదా ఈ పీసీఓడి సిమ్టమ్స్ అన్నిటిని తగ్గించుకొని మెయింటైన్ చేయగలుగుతున్నారు. రీజన్ ఏంటంటే దే గెట్ నాలెడ్జ్. ఈ 3-4 months గైడెన్స్ లో నాలెడ్జ్ కూడా వస్తుంది. సో పీసీఓడిని 100% డైట్ తో రివర్స్ చేసుకోవచ్చు. ఈ పీసీఓడి ఎలాంటి ఏజెస్, అంటే లేడీస్ లో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? సో ఇది పీసీఓడి అనే ఇష్యూ టీనేజ్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ప్యూబర్టీ నుంచి ఆల్మోస్ట్ 12-13 years నుంచి. సో బిగినింగ్ లో ప్యూబర్టీ ఉన్నప్పుడు ఏముంటుందంటే చాలా మంది అమ్మాయిలకు సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఇది కామన్ చాలా మందిలో, కాబట్టి పట్టించుకోరు. అండ్ మదర్స్ కూడా దాన్ని సరే 2-3 months ఒకసారి పీరియడ్స్ వస్తున్నప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ కనపడినా దాని మీద ట్రీట్మెంట్ చేస్తారు. కానీ రూట్ కాజ్ అయిన పీసీఓడిని క్యూర్ చేయాలని ఎవరు అనుకోరు. అది పెరిగి ఒక 20 years 25 years వచ్చేటప్పటికి ఆ పీసీఓడి కాస్త ఎక్కువైపోయి ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు, లేదా వాళ్ళకు పీసీఓడి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ పెరిగిపోయి ఉంటాయి. అండ్ మ్యారేజ్ అయ్యాక ఇన్ఫర్టిలిటీ కనబడుతుంది. సో పిల్లలు అవ్వకపోవడం, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు పీసీఓడి ఉందని చెప్తారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నాకు 10 years నుంచి ఉన్నాయి, 12 years నుంచి ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మొదలు పెడతారు. పీసీఓడి అసలు రీజన్ ఏముంటుంది సార్? రావడానికి రీజన్ ఏముంటుంది? సో పీసీఓడి రావడానికి మేజర్ రీజన్ వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోవడం. అంటే ఈ మధ్య కాలంలో ఉమెన్, ఎస్పెషల్లీ టీనేజర్స్ ఏం చేస్తున్నారంటే లేట్ నైట్, అంటే రాత్రంతా పడుకోకపోవడం వల్ల వాళ్ళకు బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయో వాళ్ళకు ఉమెన్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్, ఇట్లా హార్మోన్స్ అన్ని అబ్నార్మల్ అయిపోతాయి. సో మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి. సో దానివల్ల వాళ్ళకి చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. అండ్ అట్లాగే వెయిట్ గెయిన్ జరిగింటుంది అనమాట. సో పీసీఓడి రావడానికి వెయిట్ గెయిన్ కూడా కారణం. అంటే ఎక్సెస్ ఈటింగ్ ఒక కారణం.
అండ్ స్లీప్, యాక్టివిటీ లేకపోవడం, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్ట్రెస్, ఎక్కువగా యాంగ్జైటీ, స్ట్రెస్, చిన్న విషయాలకి టెన్షన్ పడిపోవడము, ఆ టెన్షన్ దాని నుంచి యాంగ్జైటీ పెరిగి స్ట్రెస్ పెరిగి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. అది పీసీఓడికి దారితీస్తుంది ఉమెన్లో. పీసీఓడి పీసీఓఎస్ మధ్య తేడా ఏంటి సార్? సో పీసీఓడి రెండు సేమ్ సిమ్టమ్స్ పరంగా సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి, బట్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అంటారు, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్ అంటారు. రెండిట్లో ఏంటంటే దీంట్లో మనకు లెస్ నెంబర్ ఆఫ్ సిస్టులు ఉంటాయి, పీసీఓఎస్ లో అయితే ఎక్కువ సిస్టులు ఉంటాయి. పీసీఓఎస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం అనమాట పీసీఓడితో పోల్చుకుంటే. సో పీసీఓఎస్ ఉండే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ కనపడుతుంది, అంటే మ్యారేజ్ అయ్యాక వాళ్ళకి పిల్లలు అవ్వని వాళ్ళలో ఎక్కువ భాగము పీసీఓఎస్ ఉంటుంది. అండ్ దీని యొక్క సిమ్టమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ పీసీఓడి. కాబట్టి పీసీఓఎస్ అనేది మోర్ డేంజరస్ కండిషన్ అనమాట వెన్ కంపారిటివ్ పీసీఓడి. పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు సార్? సో పీసీఓఎస్లో మేజర్గా కనపడేది ఏమంటే పీరియడ్స్ కంప్లీట్గా ఆబ్సెన్స్ అయిపోతాయి. అంటే లైక్ ఒక 6 monthsకి 3 monthsకి 1 year కూడా పీరియడ్స్ రాకపోవడం అనేది పీసీఓఎస్ కండిషన్. అలాగే వాళ్ళు ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అవ్వడము, అండ్ లైక్ దాని నుంచి వాళ్ళకు ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా పెయిన్ ఉండడము, అండ్ లైక్ ఓవరీస్లో సిస్ట్లు ఫామ్ అవ్వడము, ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్ట్లు ఫామ్ అవ్వడం చూస్తుంటాం. అండ్ మేజర్గా జరిగే ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది కనపడుతుంది అనమాట పీసీఓఎస్లో. అంటే ఇది పిల్లలైన తర్వాత కూడా వస్తుందా సార్ పీసీఓడి అండ్ పీసీఓఎస్? యా, ఉమెన్ అంటే ఆల్మోస్ట్ 45 years వాళ్ళకి మెనోపాజ్ స్టేజ్ వచ్చేదాకా పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కేవలం లైఫ్ స్టైల్ నుంచి మాత్రమే దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు, మందులు దీని పరిష్కారం కాదు. ఒకవేళ పీరియడ్స్ రాలేదంటే పీరియడ్స్ రావడానికి మందులు ఇస్తారు డాక్టర్స్, కానీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే మందులు వాడకుండా, ఎట్లాంటి పిల్స్ వాడకుండా, హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ ఆ థెరపీస్ కానీ చేయించుకోకుండా ఈ హెల్దీ మెన్స్ట్రువల్ సైకిల్ ని మెయింటైన్ చేయొచ్చు. ప్లస్ దాంతోపాటు మిగతా కాంప్లికేషన్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. సో పీరియడ్స్ రెగ్యులర్ గా పెట్టుకొని ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తూ మంచి హెల్దీ ఫుడ్ తిన్నారంటే డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.